సతులాల శోభాన పాడరమ్మ చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు కలపలోకమాతయట దయమరియే మరుదు కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు కలపలోకమాతయట దయమరియే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది
పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. येषां न विद्या न तपो न दानं न चापि शीलं न गुणो न धर्मः ते मर्त्यलोके भुवि भारभूताः మనుష్యరూపేణ మృగాశ్చరంతి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఎంతో ఉత్తమమైన ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ వైశాఖ మాసం ఎంతో గొప్పదైనటువంటి అత్యంత ఫలదాయకమైనటువంటి మాసం మనందరికీ కూడా. ఈ మాసంలో ఎంతగా భగవత్ కైంకర్యం మనం ఆచరిస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మనమందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం కన్నా, గోవిందుడి యొక్క ఆరాధనం కన్నా మిన్న ఈ లోకంలో మరొకటి ఏది కూడా లేదు. కనుక భగవత్ కైంకర్య రూపమైనటువంటి మహా గొప్ప కార్యాన్ని మనం ఈ మాసంలో ఆచరించాలి. కనుక మనం అందరం కూడా భక్తి ప్రపత్తులతో నిజమైనటువంటి ధర్మం ఏమిటో, ఆ ధర్మాన్ని ఎరిగి మనమందరం కూడా విఖనసోక్త విగ్రహారాధన మార్గంలో ముందుకు సాగాలి. వాటన్నింటికీ కూడా మనకు విద్యా ప్రపత్తులన్నీ కూడా ఉండాలి. అందుకే అంటున్నారు పెద్దలు కూడా, ఏషాం న విద్య న తపో న దానం. ఎవరి యందైతే విద్య ఉండదో, విద్య అంటే ఏమిటో డిగ్రీలు సర్టిఫికేట్లు కాదు, సత్యాసత్య ధర్మాధర్మ వివేక జ్ఞానమే విద్య. చాలామంది దగ్గరలో ఏవేవో డిగ్రీలు ఉంటాయి, బండెడు సర్టిఫికేట్లు ఉంటాయి, కానీ సంస్కారం ఉండదు. అటువంటిది విద్య ఎప్పటికీ కూడా కాదు. ఏషాం న విద్య న తపో న దానం. ఎవరి ఎందైతే తపస్సు ఉండదో, ఎవరి ఎందైతే దాన గుణము ఉండదో, ఏషాం న విద్యా న తపో న దానం న చాపి శీలం న గుణో న ధర్మ. వారి యందు సచ్చీలము ఉండదు, గుణము చక్కనైనటువంటి గుణం ఉండదు, నా ధర్మ ధర్మము కూడా ఉండదు. వారందరూ ఎలాంటి వారవుతారు అంటే, తే మర్త్యలోకే భువి భారభూతా. వారందరూ కూడా ఈ మానవ లోకంలో ఈ భూమికి భారమే తప్ప ఇంకోటి ఏది కాదు. తే మర్త్యలోకే భువి భారభూతా. ఇంకా గట్టి మాట అంటున్నారు, మనుష్య రూపేణ మృగాశ్చరంతి. మనుష్య రూపంలో మృగాలు తిరుగుతున్నట్టే తప్ప వారు ఈ భూమికి పులకింప చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్నవారు కాదు. వారు మృగాలంతే. మనుష్య రూపేణ మృగాశ్చరంతి. మృగా చరంతి, మనుష్య రూపేణ చరంతి తావదేవ. తత్ర యత్ర కుత్రాపి వైశిష్ట్యం నాస్తియేవ అని చెప్పి మనకు శాస్త్రం చక్కగా చెబుతుంది. అంటారు పోతనామాత్యులు వారు కూడా భాగవతంలో ఇదే అర్థం.
చేతులారంగ విభుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలుపడేని, కలుగ తల్లుల నీటికి కడుపు చేటు. దయా సత్యము చేతులారంగా విభుణ్ణి పూజించలేనప్పుడు, నోరు నవ్వంగా హరికీర్తిని పలకలేనప్పుడు, దయాసత్యము లోపల లేనప్పుడు ఎందుకా జన్మ? కలుగ తల్లుల నీటికి కడుపు చేటు. చాలా గంభీరమైన మాట. అటువంటి వారి ఈ లోకంలో ఆ తల్లికి కడుపు చేటుగా పుట్టాడే తప్ప ఏమా తల్లి గర్భం పరవశిస్తుందా? ఆహా, నేను ఎంత గొప్ప బిడ్డని కన్నానయ్యా అని లేదు. కనుక మన కన్న తల్లి యొక్క గర్భము పరవశించేలాగా, మనల్ని కన్న ఈ భూమి పొలకించేలాగా మన జన్మ ఉండాలి అనంటే ధర్మ మార్గంలో మనం ఉండాలి, విద్య ఉండాలి, సచ్చీలము ఉండాలి, మంచి గుణము ఉండాలి, మంచి ప్రవర్తన ఉండాలి. మనం గొంతెత్తి నోరుతో ఒక మాట మాట్లాడితే ఆ మాట వినేవాళ్ళందరూ కూడా పులకించి పరవశించేలాంటి ఒకానొక గొప్ప మాటలు మనం మాట్లాడగలగాలి. అప్పుడు మాత్రమే ఈ జీవితానికంటూ ఒక సార్థక్యం ఉంటుంది, లేదంటే లేదు. ఇది మనకు ధర్మం చెబుతూ ఉన్నటువంటి మాట. వీటిని మనం తూచ తప్పకుండా చాలా జాగ్రత్తగా పాటించాలి. అలా పాటించే ప్రయత్నం చేస్తూ ఈరోజుటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కూడా కాస్త మన జీవితానికి మనం అన్వయించుకుందాం. ఈరోజు మే మాసం 23వ తేదీ. ఈ 23వ తేదీ వైశాఖ మాస కృష్ణపక్ష ఏకాదశి తిథి. ఈ ఏకాదశి తిథి రోజున మనందరి యొక్క ప్రధాన కర్తవ్యం ఉపవాస దీక్షలో ఉంటూ మన ఏకాదశి ఇంద్రియములను అదుపులో ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయడం. అంటారు మన ఇంద్రియాలు ఎలాంటివి అంటే దుష్టాశ్వయుక్తమిహ వాహమేనుం విద్వాన్ మనోధారయేథా ప్రమత్తః అంటారు. ఈ ఇంద్రియాలన్నీ ఎలాంటివి అంటే దుష్ట అశ్వములు. ఇవన్నీ కూడా బాగా పొగరు పట్టినటువంటి గుర్రాలు. ఈ పొగరు పట్టినటువంటి ఈ ఇంద్రియములనబడేటువంటి గుర్రాలు ఏం చేస్తాయంటే అవి లక్ష్య మార్గంలో వెళ్ళమంటే వెళ్ళవు, చెప్పిన మాట వినమంటే వినవు. పొగరు పట్టినటువంటి గుర్రాన్ని ఎక్కినటువంటి వాడు ఎప్పుడు కింద పడిపోతాడో ఎటు పడిపోతాడో ఏమీ తెలియనట్లుగా పొగరు పట్టినటువంటి ఇంద్రియములతో ఉన్నటువంటి ఈ ఆత్మ కూడా ఎక్కడికెడుతుందో ఎక్కడ మలినమవుతుందో ఎవరికీ తెలియదు. కనుకనే ఈ ఇంద్రియాలని మనం అందరం కూడా అదుపులో ఉంచుకోవాలి. అలా ఇంద్రియములను అదుపులో ఉంచుకోవాలి అనంటే మనం ఏం చేయాలి? ఈ ఏకాదశి వ్రతాన్ని మనం ఆచరించాలి. ఈ ఏకాదశి రోజున కాస్త ఇంద్రియములు అడిగినవన్నీ ఇవ్వకూడదు. కాస్త ఉపవాస దీక్షలో ఉంటూ భగవంతుడి యొక్క నామస్మరణలోనే ఈ ఏకాదశి రోజున గనక మనం ఉండగలిగితే చక్కనైనటువంటి ఫలాన్ని మనం అందరం కూడా పొందగలుగుతాం. అదేవిధంగా ఈ రోజున ఉత్తరాభాద్ర నక్షత్రం శుక్రవారం. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రము శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధనం మనకు ఎంతో గొప్పదైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. ఆ తల్లిని కోరుకోవాలి ఈ రోజున. అహమస్మ్యపరాధ చక్రవర్తి సగుణే త్వంచ గుణేషు సార్వభౌమి విదుషీ స్థితిమీదృశీం స్వయం మాం వృషశైలేశ్వర పాథసాత్కృత్వం. అహం అపరాధ చక్రవర్తి. నేను అపరాధాలు చేయడంలో చాలా గొప్పవాడినమ్మా. అమ్మ దగ్గర అబద్ధం చెప్పకూడదు. ఈ శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారి యొక్క పాదములు రెండు పట్టుకొని ఏవేవో తప్పులు చేసేస్తున్నాను తల్లి, నా జీవితంలో ధర్మాన్ని విడిచి బ్రతికేస్తున్నానే, అలా కాకుండా నన్ను పూర్తిగా ప్రక్షాళన గావించి ధర్మ మార్గంలోనే నన్ను నడిచేలాగా నీవు అనుగ్రహించి నాలో ఏదైనా దోషాలు ఏవైనా ఉంటే వాటన్నింటినీ కూడా తీసివేసి నా ప్రభువైనటువంటి ఆ స్వామి వారికి గొప్పదైనటువంటి ప్రేరణ నా మీద కలిగేలాగా, అనుగ్రహం వర్షం నా మీద కురిసేలాగా నీవే దగ్గర ఉండి చేయి తల్లి అని ఈ శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారిని మనందరం కూడా కోరుకోవాలి. అలా ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని అర్థం చేసుకొని
తత్తదధిదేవతారాధనతో సత్ఫలాలను మనమందరం కూడా పొందుతూ ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే కరుణా పారవార వరుణాలయ గంభీర నారాయణ నవనీరద సంకాశ కృత కలి కల్మషనాశ నారాయణ 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 జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే యమునా తీర విహార ధృత కౌస్తుభ మణిహార నారాయణ పీతాంబర పరిధాన సుర కళ్యాణ నిధాన నారాయణ 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 జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే మంజుల గుంజాభూష మాయా మానుష వేష నారాయణ రాధాధర మధురసిక రజనీకర కులతిలక నారాయణ 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 జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే
సమస్తజననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. పరమభక్తాగ్రేసుడైనటువంటి బావాజీ, హతీరాం బావాజీ యొక్క వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీవారి వైభవంలో భాగవత వైభవాన్ని కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. భాగవతులు ఏ ప్రకారంగా భగవంతుణ్ణి దర్శించుకుని తరించారు, మనం కూడా వారి యొక్క మార్గాన్ని అనుసరించి ఎలా తరించాలి అనేటువంటి ప్రయత్నం చేయాలి. హతీరాం బావాజీ స్వామివారితో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. శ్రీవారు ప్రతిరోజు కూడా రాత్రి ఏకాంత సేవ అయిన తర్వాత అచ్చడి బయలుదేరుతాడు. ఆ కాలంలో నిశ్శబ్ద వాతావరణం అలుపుకున్నటువంటి వేళలో ఆనందనిలయం నుండి శ్రీ వెంకటేశ్వరుడు బయలుదేరి అత్యంత భక్తుడైనటువంటి బావాజీ విడిదికి వెళ్ళేవాడు. సరస సంభాషణతో కాలాన్ని వెళ్ళబుచ్చేవాడు స్వామి. అంతేకాదు వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే పణాలు వడ్డి ఆ పాచికలాడేవారు. ఇప్పటికి కూడా మనకు ఇది చిత్రం కనిపిస్తూ ఉంటుంది. భగవంతుడు హతీరాం బాబాజీతో పాచికలాడుతున్న దృశ్యం అన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది. విశేషంగా మనకు ఈ ఆగ్నేయములలో కనిపిస్తూ ఉంటుంది. బాబాజీ శిష్యులకు లోపల ఏం జరుగుతుందో తెలియదు. ప్రతిరోజు ఏదో సంభాషణ వినిపిస్తుంది. ఈ బాబాజీ గారు ఎవరితో మాట్లాడుతున్నారని వాళ్ళకి ఎవరికి తెలియదు. పరమాత్మ అక్కడి నుంచి వచ్చేస్తాడు. అందువల్ల తిరుమల క్షేత్రమంతా కూడా ఏదో ఒక రహస్యం ఇక్కడ ఉన్నది, ఏదో ఒక అద్భుతమైనటువంటి శక్తి బాబాజీ దగ్గర ఉన్నది అని చెప్పి అందరూ భావించారు. భగవంతునితో పాటు బాబాజీని కూడా దర్శించుకునేవారు. తిరుమల క్షేత్రంలో మఠంలో సాధువులకు అందరికీ కూడా బాబాజీ అక్కడ ఎంతో సంతర్పణాలు చేస్తూ తదియారం చేస్తూ ఉండేవారు. కానీ ఈయన మాత్రం రామపత్రం అనేటువంటి ఆకు, ఆ ప్రత్యేకమైనటువంటి ఆకును స్వీకరిస్తూ నిరాహారంగా ఉంటూ తపస్సు చేసుకునేవారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి మహనీయుడు బాబాజీ. ఎంతోమందిని ఈ బాబాజీ వాళ్ళ కష్టాలంతా కూడా తీర్చేటటువంటి ఇంతటి తపస్సంపన్నటువంటి బాబాజీకి ఎక్కడో ఒక చోట మహాత్ములకు కష్టం రాకుండా ఉంటుందా? ఇతను కూడా కష్టం వచ్చి ఆ కష్టాన్ని పోగొట్టాడు స్వామి. చంద్రగిరి చక్రవర్తి అయినటువంటి గిరిధరరాయు, ఆయనకి ఒక విధమైనటువంటి అసూయ ఏర్పడింది. ఏమిటి, ఇతని బాబాజీని ఎందుకు అందరూ కూడా అక్కడ సేవిస్తున్నారు? అంత వైభవం ఏమున్నది ఈయనకి? అందరూ విరాళాలు ఇచ్చేవారు. ఆ విరాళాల్ని సద్వినియోగం చేయకుండా ఇతడు యథేష్టంగా వినియోగిస్తున్నాడు భావన గిరిధరరాయలకు కలిగింది. స్వామి ప్రతిరోజు కూడా స్వామి ఆడుతూ పాడుతూ మాట్లాడుతూ ఉంటారు కదా, అది కాకుండా పైపొద్దు పాచికలాడుతూ పొద్దు పుచ్చుతూ ఉంటా అనే ప్రచారంలో ఉంది. ఇదంతా నేనేం నమ్మను, మీరంతా పిచ్చి బైరాగులు, మీ యొక్క మాటను నేను నమ్మను అని చెప్పి మీరు మోసం చేసి అందరి దగ్గర నుండి డబ్బులను గుంజుకొని మీరు ఏదో ఒక విధంగా వినియోగిస్తున్నారు అని ఎప్పుడైతే ఆ గిరిధరరాయలు చెప్పాడు, ఈ బాబాజీ యొక్క వైభవాన్ని తగ్గించాలి, ప్రతి ఒక్కరి నోట బాబాజీ మాట వినిపిస్తున్నది అని చెప్పి, నీకంత శక్తి ఉంటే ఈ బండెడు చెరుకుని తిని నీ యొక్క శక్తిని భక్తిని రుజువు చేసుకొని గిరిధరరాయలు చెప్పేశారు. అంటే పశువుల శాలలో అక్కడ బండ్ల కొద్ది చెరుకు గడలు వచ్చేసాయి. అందులో బాబాజీని ఉంచి తాళం వేసేశాడు గిరిధరరాయ్. ఏం చేయాలి అర్థం కాలేదాని. స్వామి ఏనుగు రూపంలో వచ్చి, శ్రీనివాసుడు హతీ ఆ ఏనుగు రూపంలో వచ్చాడు. రాత్రికి రాత్రి పశువుల శాలలో అచ్చట ఉన్న చెరుగడనంతా కూడా ఆ ఏనుగు రూపంలో స్వామి స్వీకరించాడు. తెల్లవారి చూస్తే అక్కడ ఏం కనిపించిందంటే, అంటే పశువుల శాలలో ఏనుగు ఎట్లా వస్తుంది చూస్తే అంతా భగవంతుని యొక్క లీలా విశేషం అన్నమాట. అందరికీ కూడా ఏనుగు ఘీంకారాలు వినిపిస్తూ ఉన్నాయి. ఏందబ్బా ఇది
ఆవుల యొక్క శబ్దం వినిపించాలి, కానీ ఈ ఏనుగు యొక్క గీంకారం వినిపిస్తుంది. అందరికీ ఆశ్చర్యం. వాకిలి సందులో చూశారు, భయంకరమైన పెద్ద ఏనుగు కనిపిస్తుంది. అది చెరుకు గడను తింటూ ఉన్నది. ఈ మాట అలా అలా పాకి గిరిధర రాయల యొక్క చెవికి అక్కడ వచ్చింది. చెరుకులు లేవు, తర్వాత ఏనుగు లేదు. అప్పుడు అందరూ హథీరామ్ బాబాజీ అని ఆ బాబాజీని పిలిచారట. ఎందుకంటే హథీరామ్ అనే శబ్దానికి ఇదే అర్థం. స్వామి ఏనుగు రూపంలో వచ్చి ఈ బాబాజీని కాపాడను కనుక ఈనాటికి కూడా హథీరామ్ బాబాజీ. ఆ మఠాలు చాలా ఉన్నాయి. సాక్షాత్ భగవంతుడు ఇలా ఆ గిరిధర రాయలు కూడా ఆశ్చర్యపోయి, అయ్యో పెద్ద అపచారం చేశానని చెప్పి గిరిధర దాసుగా మారిపోయాడు. ఆ బాబాజీకి భక్తుడుగా అయిపోయాడు. అప్పటి నుండి చక్రవర్తి బాబాజీకి శిష్యుడై బైరాగులు అని చెప్తూ ఉంటాం. బైరాగి అంటే వైరాగ్యం కలిగినటువంటి వాడు, విరాగి అని చెప్తూ ఉంటాం. విరాగి అంటే రాగం లేనటువంటి వాడు అనేది. అందువల్ల వాళ్లే క్రమంగా బైరాగులయ్యారు. బైరాగి చెప్తూ ఉంటాం. ఇలా ఈ ప్రకారంగా ఆ విరాగి చక్రవర్తి బైరాగ చక్రవర్తిని బిరుదు కలగడమే కాకుండా స్వామివారికి ఎన్నో విధమైనటువంటి ఆ అలంకారాలు, కిరీటాలంతా సమర్పించారు కనుక తిరుమల తిరుపతిలో ఎన్నో భూములు వీళ్ళకంతా హథీరామ్జీ అంతా దానం చేసేశాడు. హథీరామ్జీ బాబాజీ ఆ మఠానికి ఇన్ని భూములంతా వచ్చాయి. తిరుపతిలో ఎక్కడ చూసినా కూడా వాళ్ళ భూములే కనిపిస్తూ ఉంటాయి. అలాగే తిరుమల క్షేత్రంలో మాత్రం కాకుండా అన్ని చోట్ల కూడా వీళ్ళ యొక్క ఈ మహంతుల యొక్క ఈ హథీరామ్ బాబాజీ యొక్క ఇది ఉండేది. ఆనాటి నుండి ప్రతిరోజు కూడా ఈ ఆలయ వ్యవహారాలలో వీళ్ళని ప్రధానమైనటువంటి వ్యక్తిగా పెట్టడం జరిగినది. ఉదయం హథీరామ్ బాబాజీ సుప్రభాత వేళ గోక్షీరాన్ని నవనీతాన్ని నివేదించేవారు. ఈనాటికి కూడా ఆ సంప్రదాయం జరుగుతూ ఉన్నది. అప్పుడే పిండినటువంటి పాల అంటే పాలు క్షీరం ఏదైతే ఉందో ఆ నవనీతాన్ని వెన్నను పంపదు. అలాగే పచ్చకర్పూరం హారతిని కూడా సమర్పించేవారు. అందువల్ల గోక్షీర నివేదన, నవ్య నవనీత హారతి నిర్విఘ్నంగా ఈ మహంతు పేరు మీదనే ఇప్పటికి కూడా జరుగుతుంది. ఆ మఠాధిపతులు ఆ కాలంలో వీళ్ళుగా ఉన్నారు. ఆ శిష్యుల భక్తుల వల్ల స్థిర చరాస్తులంతా కూడా వీళ్ళకి విపరీతంగా అక్కడ విశేషంగా పెరిగిపోయాయి కనుక దక్షిణ దేశ యాత్రికులకు మాత్రమే కాకుండా ఉత్తర దేశ యాత్రికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రధానమైనటువంటి విడిది ఈ హథీరామ్జీ మఠం. ఈ ప్రకారంగా హథీరామ్ బాబాజీ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆ అనుగ్రహాన్ని పొందాడు. అది మాత్రం కాకుండా ప్రతిరోజు కూడా వాళ్ళకి ఇటువంటి ఒక గౌరవాన్ని కూడా ఈనాడు ఇవ్వడం జరుగుతూ ఉన్నది కనుక భగవంతుడు ఎలా ఎవరితో ఉంటాడో అని మనం తెలుసుకోలేము. ఈనాడు ఆ బాబాజీ ఏ ప్రకారంగా భగవంతుడి దగ్గర సన్నిహితంగా ఉండి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాడు. మనం కూడా మన యొక్క భక్తితో భగవంతుణ్ణి సన్నిహితుడుగా చేసుకుంటూ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ.